ఉందా, మన జీవితంలో బలాత్కారం ఉందా, మన జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా ఉందేమో పరీక్షించుకొని దానిని నువ్వు విడిచిపెట్టినట్లయితే నా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టకపోతే చెప్పండి, పిల్లలు కూడా చిరాకు వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారంట, విడిచిపెట్టరా, పోరా, ఇంక నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి పోరా అన్నాడు అనుకో, వారి బ్రతికేమైపోతుంది చెప్పండి, పాడైపోతాడు కదా. అలాగే దేవుడి బిడ్డను కూడా దేవుడు ఒకరోజు ఇంక చిరాకు వచ్చిందంటే విడిచిపెడతాడంట. విడిచిపెట్టిన తర్వాత నీ బ్రతుకు ఏమైపోతుందో. కానీ మనమందరూ దేవుడి మహిమలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. మనమందరం దేవుడి శక్తిలో ఉన్నాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మనమందరూ దేవుడి మహిమను ధరించుకున్న పాట ఉంది కదా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ